హలో అందరికీ, వెల్కమ్ టు కృష్ణతో కబుర్లు. ఇవాళ టాపిక్ ఏంటంటే చిట్స్ అనమాట. మనం చిట్స్ కడుతూ ఉంటాం కదా, ఆ చిట్స్ కట్టడం వలన మనకి నష్టం వస్తుందా లాభం వస్తుందా అనేది ఇవాళ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కృష్ణతో కబుర్లు. ఓకే, ఇక్కడ మన టాపిక్లోకి వచ్చేద్దాము. అయితే ఫస్ట్ మనం చిట్స్ ఎలా కట్టాలి, ఎంత కడుతున్నాము, ఎంత లాభం వస్తుంది, ఫస్ట్ మంతే మనం చిట్ లిఫ్ట్ చేసుకుంటే ఎంత ఆదాయం వస్తుంది, అదే లాస్ట్ వరకు ఉంటే ఎంత ఆదాయం వస్తుంది, అసలు ఆదాయం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనేది ఇవాళ టాపిక్ అనమాట. మనం నిన్నటి టాపిక్లో ఏం మాట్లాడుకున్నాము, మనీ ఎలా సేవ్ చేయాలనేది మాత్రమే మాట్లాడుకున్నాము. అంటే ఎంత పర్సంటేజ్లో డబ్బు దాచాలి అనేది నిన్న టాపిక్లో మాట్లాడుకున్నాము. అయితే మనం ఎంతో కొంత పర్సంటేజ్ అనేది దాచుకోవాలనుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుని మనం చిట్స్లో ఇన్వెస్ట్ చేసాము అంటే అది రిటర్న్ ఎంత వస్తుంది. అంటే మామూలుగా మనం సేవ్ చేసుకోవటం అంటే ఏంటి, ఏదో బీరువాలో పెట్టుకోవటము, సేవింగ్ అకౌంట్లో పెట్టుకోవటము, లేదా ఏదైనా డబ్బాల్లో వేసి పెట్టుకోవటము, అలా దాచుకుంటే మనం ఎంత పెట్టున్నామో అంతే అమౌంట్ ఉంటుంది. అయితే అంతకు మించిన అమౌంట్ కావాలి అంటే మనం చిట్స్లో ఇన్వెస్ట్ చేసాము అంటే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. దట్టు మనము సేవ్ చేసుకునే అమౌంట్ ఖర్చు పెట్టలేమన్నమాట. ఎందుకు, ఎవ్రీ మంత్ అనేది ఒక కమిట్మెంట్ అనేది మనకి ఉంటూ ఉందన్నమాట. అయితే ఆ కమిట్మెంట్ ఉంది అంటే మన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఎవడైతే ఆర్గనైజ్ చేస్తాడో వాడు వచ్చేసి మన డబ్బుల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ చిట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. అయితే ఈ చిట్స్లో ప్రాఫిటా లాసా వచ్చేద్దాము. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh చిట్ వేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh చిట్టి వేసుకున్నాము. ఎవ్రీ మంత్ అనేది మనం ఒక 4,000 రూపీస్ మనం చిట్కి పే చేస్తూ ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 4,000 రూపీస్ మన చిట్కి పే చేస్తూ ఉన్నాం అనుకోండి. అంటే ఎవ్రీ మంత్ మనం సేవ్ ఎంత చేస్తున్నాము, 4,000 రూపీస్ సేవ్ చేస్తున్నాం అనుకోండి. యావరేజ్గా 20 months మనం 4,000 లెక్కన మనం సేవ్ చేసుకుంటూ ఉన్నాము. అయితే 20 monthsకి ఇంటూ 4,000 వేసుకుంటే ఎంత వస్తుంది, 80,000 రూపీస్ వస్తుంది. అయితే మన చిట్ ఎంత, 1 lakh చిట్ అనమాట. అంటే 80,000 రూపీస్ మనం కడుతూ ఉంటాము. అయితే మనకు వచ్చేది ఎంత, 1 lakh. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరి నుంచి 20 months మనం కౌంట్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ మంత్ మనం ఎంత కడుతున్నాము, 4,000 రూపీస్ కడుతున్నాము. అయితే మన చిట్స్లో ఏంటి, మనకి ఎంతో కొంత డివిడెంట్ వస్తుంది. అయితే మనం యావరేజ్గా వేసుకున్నాం, ఫస్ట్ మంత్ నుంచి 20th month వరకు మనం యావరేజ్గా వేసుకున్నాము. ఆ యావరేజ్గా వేసుకున్నప్పుడు మనం ఎంత కడుతున్నాము, 20 months అంటే 80,000 రూపీస్ కడుతున్నాం అనమాట. ఎంత, యావరేజ్గా 4,000 వేసుకుంటే 1 lakh చిట్కి మనం 80,000 రూపీస్ పే చేస్తూ ఉంటాము. అయితే మనకి డివిడెంట్ అనేది ఫస్ట్ మంత్లో 3,000 రావచ్చు. అంటే మనం 3,000 పే చేయొచ్చు. డివిడెంట్ పోంగా 3,200 పే చేయొచ్చు, 3,000, 4,000 అట్లా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎప్పుడు, ఆఫ్టర్ డివిడెంట్ని మనం లెస్ చేసుకుంటే వచ్చేదనమాట. అంటే తోపుడంతా పోంగా వచ్చే అమౌంట్ అనేది యావరేజ్గా మనం 4,000 రూపీస్ కౌంట్ చేసుకున్నాము. అయితే మన సమ్ ఎక్స్పర్ట్స్ అనేవాడు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు చిట్ని. ఎవరో ఒకరు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఒక చోట పెట్టి బల్క్గా ఆ అమౌంట్ అన్నిటినీ కూడా ఒక చోట చేరుస్తూ ఉంటాడు. ఎవరు, సమ్ ఎక్స్ అనే పర్సన్. వాడు కమిషన్ ఎంత తీసుకుంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ 5% తీసుకున్నాడు అనుకోండి. అంటే ఆర్గనైజ్ చేస్తున్న వాడు 5% తీసుకుంటే 1 lakhలో అంటే 5,000 రూపీస్ అనేది వాడు తీసుకుంటాడు. ఆ 5,000 రూపీస్ వాడు తీసుకుంటే మనకి టోటల్ అమౌంట్ ఎంత ఉంది, మనకి 1 lakhలో 95,000 ఉంది. అంటే మనం కడుతుంది ఎంత, 80,000 రూపీస్ కడతామన్నమాట. కానీ మనకి ఎంత వస్తుంది, 4,000 కడుతూ ఉంటే 80,000 కడతాము. కానీ మనకి రిటర్న్ ఎంత వచ్చింది, 95,000 వచ్చింది. అంటే మనం 5,000 అనేది వాడు ఎవడైతే సమ్ ఎక్స్పర్ట్స్ని ఆర్గనైజ్ చేస్తాడో, ఆర్గనైజ్ చేసిన వాడికి తీసేయంగా, అంటే వాడు లాస్ట్లో తీసుకుంటాడు. సో ఆ లాస్ట్లో తీసుకున్న 5,000 తీసేయంగా మనకి ఎంత వస్తుంది, 95,000లో నుంచి 80,000 లెస్ చేసేసాము అంటే 15,000 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు, లాస్ట్ వరకు మనం 4,000 కట్టుకుంటూ వచ్చాము అంటే ఎప్పుడు ఎక్కడా లిఫ్ట్ చేసుకోకుండా లాస్ట్ మంత్ లిఫ్ట్ చేసుకున్నామంటే ఎంత ప్రాఫిట్, మనకి 15,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుందన్నమాట. అయితే ఫస్ట్ మంత్ తీసుకుంటే ఒకవేళ అంటే లాస్ట్ మంత్ వరకు కడితే మనకి 15,000 రూపీస్ వచ్చింది. అదే ఫస్ట్ మంత్ మనకి ఏదో అవసరం ఉంది, మనం ఏదో చీటీ పాడుకుని ఎంతకో కొంతకి మనం లిఫ్ట్ చేసుకోవాలి, మన కమిట్మెంట్ ఉంది, మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, మనకేవో అర్జెంటుగా నీడ్స్ ఉన్నాయి, ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేసి మనం అంతా తోసేసి 70,000కి మనం చిట్ తీసుకున్నాము అనుకోండి.
అంటే సపోజ్ 70,000కి అంటే 30,000 డివిడెండ్ పోగా 70,000కి మనం చిట్టు లిఫ్ట్ చేసామే అనుకోండి. ఎంత కడతాం మనం ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ వరకు కట్టుకుంటూ వస్తే 4,000 కట్టుకుంటూ వస్తే 95,000 కడితే మనకి లాస్ట్లో ఎంత వస్తుంది అంటే 4,000 కట్టుకుంటూ వస్తే మనకి ప్రాఫిట్ ఎంత, మనకి చేతికి ఎంత వస్తుంది 1,95,000. దాంట్లో ప్రాఫిట్ ఎంత 15,000. అదే ఫస్ట్ మంత్ వాడు లిఫ్ట్ చేశాడనుకోండి 70,000కి వాడు లిఫ్ట్ చేసుకున్నాడు. లిఫ్ట్ చేసుకుంటే వాడికి సపోజ్ అంటే మనకి ఆ 70,000 అనేది ఆర్గనైజ్ ఎవడైతే చేస్తున్నాడో వాడు మనకి లోన్ కింద ఇచ్చాడు అనుకుందాము. లోన్ కిందకి ఇచ్చాడు అనుకుందాం. అంటే ఆ లోన్ అనేది ఎంత తీసుకుంటున్నాము, మనం 70,000 తీసుకుంటున్నాము. ఆ 70,000కి యావరేజ్గా 20 మంత్స్ కదా, మనకి 20 మంత్స్కి 2 రూపీస్ ఇంట్రెస్ట్ వేద్దాము. జస్ట్ 2 రూపీస్. 70,000కి 2 రూపీస్ లెక్కన ఎంత, 1,400 మనకి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అయితే ఆ 1,400ని మనం 20 మంత్స్ వేసుకోకుండా ఫస్ట్ మంత్లో మనం తీసేస్తాం కదా, కాబట్టి 19 నెలలు మాత్రమే వేసుకుందాము. 19 నెలలు వేస్తే ఎంత వస్తుంది మనకి, 26,600 రూపాయలు మనకి వస్తుందన్నమాట. ఎప్పుడు సెకండ్ మంత్ నుంచి లాస్ట్ 20th మంత్ వరకు మనము ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఎంత కడతాము, 26,600. అంటే 70,000 ఒక 26,600 ఎంత, 96,600. అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ కూడా ఎంత వచ్చింది, మనకి ఎంత వచ్చింది, మనం లాస్ట్ వరకు చిట్ లిఫ్ట్ చేసుకోకుండా లాస్ట్లో లిఫ్ట్ చేసుకుంటే 15,000 వచ్చింది. అదే ఫస్ట్ మంత్ లిఫ్ట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 16,600 వస్తుంది. అంటే మన కమిట్మెంట్ ఏదైతే పెట్టుకుని ఉన్నామో ఆ కమిట్మెంట్ ద్వారాగా మనం పే చేసుకుంటూ వెళ్ళాము అంటే 20 మంత్స్కి మనకి ప్రాఫిటే వస్తుంది. అది ఎవ్రీ మంత్ 4,000 కట్టుకుంటూ వస్తే ఏదర్ మన ఫస్ట్ మంత్ లిఫ్ట్ చేసుకున్నా లాస్ట్ మంత్ వరకు ఉండి లిఫ్ట్ చేసుకున్నా ఎలా తీసుకున్నా సరే మన ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇంకొక డౌట్ రావచ్చు, ఆర్గనైజ్ చేస్తున్న వాడికి మనం కమిషన్ ఎందుకు ఇవ్వాలి అనేసి ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా సరే వితౌట్ ప్రాఫిట్తో ఏ పర్సన్ కూడా చేయడు. వితౌట్ ప్రాఫిట్తో ఏ పర్సన్ కూడా చేయడు. సపోజ్ మనము ఎక్కడి నుంచి మన రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాము. మన దగ్గర కారు ఉంది, డ్రైవింగ్ మనకి తెలియదు. అయితే మనకు డ్రైవింగ్ తెలియదు, అప్పుడు మనం ఏం చేస్తాము, డ్రైవింగ్ తెలిసిన అతన్ని డ్రైవర్గా పెట్టుకొని వెళ్తాము. అంటే కారు మందే, మనం హ్యాపీగా పీస్ఫుల్గా వెనకాల కూర్చున్నాము. అయితే మనం చేయాల్సిన పనిని డ్రైవర్ని పెట్టుకున్నాము. అప్పుడు డ్రైవర్కి ఎంతో కొంత సమ్ అమౌంట్ ఇస్తాం కదా. అట్ ద సేమ్ టైం మన చిట్స్లో కూడా ఆర్గనైజ్ చేసిన వాడికి ఎంతో కొంత కమిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలన్నమాట. ఇవ్వకపోతే వాడు ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడు, ప్రాపర్గా అమౌంట్ కలెక్ట్ చేయడు, ప్రాపర్గా ఎవడైతే మనం వేసుకుని ఉంటామో ఆ పర్సన్స్కి ప్రాపర్గా రాదనమాట. సో అది మనం అక్కడ కమిషన్ ఇస్తుంటాము. అయితే గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చే ఆదాయం ఎంత వస్తుందో దాన్ని బట్టి సేవింగ్ స్టార్ట్ చేయండి. ఆ సేవింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఎన్ని ల్యాక్స్ అనేది మనం చిట్ పే చేయగలుగుతాం అనేది ప్లాన్ చేసుకోండి. దాన్ని బట్టే మనం చిట్స్లో జాయిన్ అవ్వండి. మనకి ఎంత, అంతేగాని 1 lakh చెప్పారు కదా 1 lakhకి వెళ్ళిపోవద్దు. మనం ఎంతైతే మనం సేవింగ్ చేస్తున్నామో ఆ అమౌంట్కి తగిన విధంగా ఇంకా ఎక్కువే ఒక 1,000-2,000 ఎక్స్ట్రాగా మనం పే చేసే విధంగానే కమిట్మెంట్ పెట్టుకోండి. అప్పుడు మన బల్క్ ఆఫ్ అమౌంట్ని మనం సేవ్ చేసుకోగలుగుతాము. అంతేనండి. చిన్న మొత్తాదులో మనం పొదుపు చేసాము అంటే పెద్ద మొత్తంలో మనకి గెయిన్ వస్తుందన్నమాట. అంటే ఏంటి, ఏవో చిన్న అమౌంట్ 4,000 దాచుకుంటూ వచ్చాం, బల్క్గా అమౌంట్ వచ్చింది. ఆ బల్క్ అమౌంట్ అనేది ఏంటి, పెద్ద అవసరాలని తీర్చేస్తుంది అనమాట. అంటే స్మాల్ సేవింగ్ అనేది టు సాటిస్ఫై ద బిగ్ నీడ్స్ అండి. ఓకేనా, మీకు నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.